సార్ మరొక అంశం, ఈవీఎంలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలనమైన కామెంట్స్ చేశారు. గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నట్టు, లేదంటే సమస్యాత్మకం అనడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. నిజమే, ఈ ప్రశ్న ఎదురవుతుంది కదా. పవన్ కళ్యాణ్ నిన్న చెన్నై వెళ్ళారు. నిజంగా చెప్పాలంటే ఎన్డీఏ భాగస్వామిగా, అలాగే సనాతన ధర్మ ప్రచారకుడుగా, సనాతన చర్చ మొదలైంది తమిళనాడులో కదా. నిన్న ఆయన తమిళనాడు వెళ్ళారు. అక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ ONOE అన్న దాని మీద సదస్సు పెట్టింది ఎన్డీఏ బీజేపీ. తమిళసాయి తెలంగాణ గవర్నర్గా పనిచేసిన అక్కడ బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. ఇంతకు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాక అనేక విషయాలు మాట్లాడారు. ఎన్డీఏకి మద్దతుగా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నదాన్ని బల్ల కొద్ది బలపరిచాడు ఆయన. నిజానికి అదేమంత సమాఖ్య విధానానికి సూటబుల్గా జరగదు ప్రాక్టికల్గా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే అది వచ్చే ఎన్నికల వరకు ఉండాలి. కేంద్రంలో పడిపోయిన ప్రతిసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పెడతామా, చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. అది అలా ఉంచితే ఆ సమయంలో ఆయన 2 ప్రశ్నలు వేశారు. మీకు ఆసక్తికరమైన ఒకటి చెప్తాను. మీరు మీ పార్టీని ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేస్తారా, తమిళనాడులో కూడా పెడతారని అడిగారు ఆయన. అంటే నేనైతే ప్రస్తుతానికి మేము ఆంధ్రప్రదేశ్కు పరిమితమై ఉన్నాము. అడిగారు కాబట్టి, కొంతమంది ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఒక ప్రయత్నం చేశాము. అంత గట్టి అభిమానులు ఎవరైనా దొరికితే తమిళనాడులో కూడా చేస్తాను, నేను తమిళనాడులోనే పెరిగాను, ఇలాంటి విషయాలు చెప్పారు. మరి మీరు ఈసారి బాగా గెలిచారు, కానీ గతసారి జగన్ వైసీపీ వాళ్ళు గెలిచారు కదా, మరి ఈ మార్పు ఎలా చెప్తారు? వాళ్ళు ఇలా అంటున్నారని. అప్పుడు వాళ్ళు ఈవీఎంలతో గెలిచారని నేను అంటే జగన్ వాళ్ళు మేము గెలిస్తేనేమో ఈ బుక్ కూడా వేశాను నేను, చెప్పాను నేను. ఈవెన్ జీవీఎల్ నరసింహారావు బుక్ రాశాడు ఈవీఎంల మీద. దానికి చంద్రబాబు నాయుడు ముందు మాట కూడా రాశాడు. రాజకీయాల్లో అనేక తమాషాలు జరుగుతుంటాయి. సో పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పిన తర్వాత వచ్చిన ప్రశ్న ఏంటంటే, జగన్ లేదా వైసీపీ గెలుపు ఈవీఎంలతో అయితే కూటమి ఈవీఎంలతో గెలిచిందని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా నిజమేనా? పవన్ కళ్యాణ్ ఎందుకు హఠాత్తుగా ఈవీఎంల ప్రస్తావన తీసుకొని వచ్చారు? ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే ఈవీఎంలతో మాయ చేయవచ్చు అని కూటమిలో ముఖ్య పాత్రధారిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భావిస్తున్నారా? ఇవి జాతీయ మీడియాలో, సరే తెలుగు సోషల్ మీడియాలో ప్రత్యర్థులైన వైసీపీ వాళ్ళ దాంట్లో చాలా చాలా ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్నలు. సరే, సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘంతో ఈ విషయంలో అనేక కేసులు అక్కడ ఉన్నాయి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీవీప్యాట్లు ఎంత పెట్టాలి, ఓటర్ల జాబితాలు లేకపోతే ఓట్ల శాతం, నమోదైన ఓట్ల శాతం ఎప్పుడు విడుదల చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఈ మధ్య కొంత పూర్తి వివరంగా ఆలోచించకపోవడం, అలా చేసే వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదం అవ్వటం, వాటిని సమర్థించుకోలేక మధ్యలోనే వదిలేయటం కూడా. ఇప్పుడు ఇందాక హరివర వీరమల్లు కూడా అంతే కదా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన చేయనక్కర్లేదు. అందులో తన సినిమా ఉన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది కదా. ఇది వ్యక్తిగత విషయాలు, ముఖ్యమంత్రి గారి పేషెంట్ చేపిస్తే బాగుండేది సార్. అదేనా ఒక విధం, తనది కాదు కాబట్టి తన కోసం తాను చేసుకున్నాడు. కానీ మీరు ఇక్కడ పొరపడుతున్నారు. అసలు ఈ క్షణం వరకు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడలేదని నేను చెప్తుంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ ప్రకటన వచ్చే అవకాశమే లేదు. మామూలు మంత్రి నుంచే రాలేదు, వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళ నుంచి రాలేదు. కాబట్టి నిజంగా జనసేన వాళ్ళకు కొంచెం కష్టంగా కూడా ఉంది ఈ విషయంలో. అల్లు అరవింద్ మేల్కొని వచ్చి నేను పూర్తిగా పవన్తో ఉన్నాడు అని చెప్తున్నాడు, కానీ దిల్ రాజు చెప్తున్నాడు, కానీ తెలుగుదేశం నుంచి ఎవరు చెప్పలేదు. అంటే బహుశా వాళ్ళు ఈ మహానాడు కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మాట్లాడలేదు. బిజీ ఏంటి సార్, మీలాంటి వాళ్ళు ఊరుకుంటారో? ఎప్పుడు కావాల్సిన మైక్ పెడతారు, ఆన్లైన్ అని చెప్పమంటారు, దానికి కావాల్సినంత ఇది ఇస్తారు. అది కాదు, మనసులో ఏదో ఉంది, మొత్తానికి మనసులో ఏదో ఉంది సార్, ఏదో ఉంది కదా. కాబట్టి దాని తర్వాత ఈవీఎంల ప్రకటన, మరి రెండింటి మీద పవర్ స్టార్ ఏం వివరణ ఇస్తారో చూద్దాం. కానీ ఇదైతే ఒక ప్రశ్న, ఈవీఎంల ప్రశ్న. మరొక అంశం సార్, మావోయిస్టులతో చర్చలు, ఆపరేషన్ కగార్ ఆగేది ఇప్పుడు.